హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. సో అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? అందరూ యాక్టివ్గా ఉన్నారా? అందరూ జీవించే ఉన్నారా? సో ఇదన్నిటి ఇలా ఉండాలి అంటే మనకు కావాల్సింది ఆహారం. సో మన జీవితంలో ఆహారం లేకుండా ఒక్కరోజు కూడా మనం బతకలేము. మహా అయితే మీరు 3-4 రోజులు బతకగలరు ఆహారం లేకుండా. కానీ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ మన జీవితంలో ప్లే చేస్తుంది అనేది మీ అందరికీ బాగా తెలుసు. సో ఆహారం అనేది ఏదో తినటం అంటే తినడం కాకుండా ఈ ఆహారం ద్వారానే మనకు వ్యాధులు రావటం, ఆరోగ్యంగా ఉండటం, యాక్టివ్గా ఉండటం, లైక్ ఇన్యాక్టివ్గా ఉండటం. సో ఈ విధంగా ఆహారం ద్వారానే చెడు ఆహారం, మంచి ఆహారం ఇలా రకరకాలుగా విభజించుకొని వెళ్తే ఆహారం ద్వారానే మనం మానవ మనుగడ అనేది సాధిస్తూ ఉన్నాం. మనము ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ మన జీవితంలో. సో ఎటువంటి ఆహారం తినాలి ఏంటి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మనము ఆహారం మొత్తాన్ని 4 రకాలుగా విభజించుకుందాం. ఒకటి ఈట్ మోస్ట్, ఖచ్చితంగా తినాల్సింది అని అర్థం. ఓకే, ఈట్ మోర్ అంటే ఎక్కువగానే తినొచ్చు అని. ఈట్ మోడరేట్, తినండి కానీ మోడరేట్గా తినండి, అంటే ఎంత కావాలో అంతవరకే పరిమితంగా తినండి అని. ఈట్ లెస్, చాలా తక్కువగా తినండి అనేది 4వ వర్గం. సో ఇలా 4 వర్గాలుగా మనము ఈ యొక్క ఆహారాన్ని విభజించుకుంటే ఈట్ మోస్ట్, ఈట్ మోర్, ఈట్ మోడరేట్, ఈట్ లెస్, ఇలా 4 రకాలుగా మనం ఆహారాన్ని విభజించుకోవచ్చు. సో ఈ విధంగా ఒక 4 వర్గాలుగా విభజించుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనం రోజు మన జీవితంలో భాగం చేసుకున్నట్లయితే మీరు తినేటప్పుడు ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. మీరు ఎంతకాలం బతికినా కూడా ఎక్కువ కాలం బతుకుతారు, ఆ కాలం బతికినా కూడా ఆరోగ్యంగా బతుకుతారు అనేది మన రీసెర్చ్ సైంటిస్టులు చెప్పేది కానీ, లేదంటే మన పురాతన ఆయుర్వేదం వాళ్ళు కానీ అందరు చెప్పేది ఒకటే. సో ఈట్ ప్రాపర్ ఫుడ్. ఈ యొక్క మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏం ఫుడ్ మనం తింటున్నాం, మంచి ఫుడ్ తింటున్నామా, చెడు ఫుడ్ తింటున్నామా, మంచి ఆయిల్ తీసుకుంటున్నామా, ఆ ఫుడ్కి ఏమేమి తీసుకుంటున్నాం అనేది మన యొక్క ఇంపార్టెంట్ థింగ్. సో మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడే మన యొక్క జీవితం ముందుకెళ్తుంది. అంటే మీ యొక్క హెల్త్ పరంగా, మీ యొక్క స్కిన్ పరంగా, చాలా స్కిన్ కావచ్చు, బాడీ కావచ్చు, టమ్మీ రావటం కానీ, హెయిర్ ఫాల్గా ఉండటం కానీ, లేదంటే మీరు బోన్స్ స్ట్రాంగ్గా ఉండటం, అన్నీ కూడా గైస్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి, అన్నీ కూడా కేవలం మీరు తీసుకునే ఫుడ్, మీరు మెయింటైన్ చేసే జీవితాన్ని బట్టే మీ యొక్క జీవితం అనేది ముందుకు ఉంటుంది, మీ యొక్క జీవితం అందంగా ఉంటుంది. సో అదే మనం బ్యాడ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, సో మన జీవితం కూడా, మన ఆరోగ్యం కూడా బ్యాడ్గానే ఉంటుంది. కాబట్టి ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అని ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఓకే, ఈట్ మోస్ట్ అనేది అన్నిటికంటే టాప్ ప్రియారిటీ ఇన్ యువర్ ఫుడ్ లిస్ట్లో టాప్ ప్రియారిటీ. ఈట్ మోస్ట్ అంటే ఖచ్చితంగా తినాలి, ఖచ్చితంగా ఈట్ మస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. మోస్ట్ అంటే ఎక్కువగా తినండి అని. సో సాధ్యమైనంత వరకు దీన్ని ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. ఏంటి ఆ ఫస్ట్ పదార్థం అంటే ఫైబర్. ఫైబర్ కంటెంట్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల బాడీలోని వ్యర్థాలన్నీ కూడా, మలినాలన్నీ కూడా నీట్గా బయటికి వెళ్ళిపోతాయి. సో అది ఫైబర్ అనేది చేస్తుంది. సో ఫైబర్ అనేది ఖచ్చితంగా మన పదార్థాలలో ఫైబర్ అనేది ఉంచుకోవాలి. సో ఈ ఫైబర్ ఎక్కడెక్కడ దొరుకుతుందంటే అత్యధికంగా మిల్లెట్స్లో ఫైబర్ ఉంది, 50% పైనే ఫైబర్ ఉంది. తర్వాత వచ్చేసి చాలా కూరగాయల్లో ఫైబర్ ఉంది. ఎగ్జాంపుల్ కుకుంబర్ కానీ, బూడిద గుమ్మడికాయ కానీ, దోసకాయ కానీ, సొరకాయ కానీ, బీరకాయ కానీ, ఇలాంటి పీచు పదార్థం ఉన్న ప్రతి పదార్థాన్ని మనం ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకు ఫైబర్ మన బాడీకి అందుతుంది. కాబట్టి ఇటువంటి పదార్థాలు ఎక్కువగా మనం యాడ్ చేసుకోగలిగితే మన యొక్క ఫుడ్లో, అంటే ఈట్ మోస్ట్ అనే కేటగిరీలో మనం వీటిని ఎక్కువగా యాడ్ చేసుకోగలిగితే మనం చాలా మంచిగా తినొచ్చు, మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి దీనిని మీరు మీ యొక్క ఫుడ్లో భాగం చేసుకోవాలి. సో ఈట్ మోస్ట్లో మొత్తం మీద హైయెస్ట్ ఖచ్చితంగా మీరు మస్ట్ నాట్ మిస్, కొద్దిగా కూడా మీరు మిస్ చేయకుండా తినాల్సింది మీ పోర్షన్లో ఏంటంటే ఫైబర్ కంటెంట్. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కడ మీకు అవైలబిలిటీ ఉండేదంటే మిల్లెట్స్ అంటే తెలుసు కదా మీకు, రాగులు, సజ్జలు, కొర్రలు, అండుకొర్రలు, ఆరికలు, సామెలు, ఊదలు, ఇలా మిల్లెట్స్ అనే దాంట్లో మనము టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం డిన్నర్ వరకు మొత్తం, నైట్ డిన్నర్ వరకు మొత్తం కూడా మిల్లెట్స్ని ఎక్కువగా పెట్టుకోవాలి. మిల్లెట్స్తో చేసిన ఉప్మా, మిల్లెట్స్తో చేసినటువంటి రైస్ కానీ, మిల్లెట్స్తో చేసిన దోశ కానీ, మిల్లెట్స్తో చేసినటువంటి రొట్టె కానీ, ఇలాంటివన్నీ మనం పెట్టుకోవడం వల్ల మనము ఫైబర్ అనేది కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు ఈట్ ఫైబర్ కంటెంట్ ఫ్రమ్ వెజిటబుల్స్.
ఖచ్చితంగా రా వెజిటబుల్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ మీరు సింపుల్గా గూగుల్ చేసినా మీకు అర్థమవుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు కుకుంబర్ ఇవన్నీ. సో అలాంటివన్నీ కూడా మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఏం లేదు. ఇప్పుడు మనం తినాలంటే కుకుంబర్ తీసుకొని డైరెక్ట్ తినండి, ఎంత నో నీడ్ టు ఫ్రై ఎనీథింగ్, నో నీడ్ టు కుక్ ఎనీథింగ్, రైట్? అలాంటివి కూడా మీరు చేసుకోవచ్చు. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తినడం వల్ల ఈ బాడీలోని మలినాలు వ్యర్థాలన్నీ కూడా త్వరగా వెళ్ళిపోయి క్లీన్ అవ్వడానికి, బాడీ జోయిస్ కావడానికి, రీఫిల్లింగ్ చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లేకుండా మీరు తిన్నట్లయితే అంత పేరుకుపోవడాలో జరుగుతుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తినడం వల్ల బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈట్ మోస్ట్ వచ్చేసి ఫైబర్ కంటెంట్. సో అది ఖచ్చితంగా మిస్ అవ్వకండి. తర్వాత ఈట్ మోర్ గురించి మాట్లాడుకుందాం. ఈట్ మోర్ అంటే ఇది చాలా తినాలి. ఏది మోస్ట్ అనేది, మోర్ అంటే మోడరేట్గా తినొచ్చు, అంటే మోడరేట్ కాదు సరే మీడియంగా తినొచ్చు. సో ఏమంటారంటే ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు, వెజిటబుల్స్ కూడా అన్ని రకాలు. ఇందాక మనం చెప్పుకున్న ఫైబర్ వెజిటబుల్స్ కాకుండా మిగతా వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బంగాళదుంప కావచ్చు, మిగతావన్నీ కూడా. సో క్యారెట్, బంగాళదుంప, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ గ్రీన్ ఫ్రూట్ కానీ, ఏ గ్రీన్గా ఉండేటటువంటి వెజిటబుల్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఎప్పుడైనా మంచివే ఆరోగ్యానికి. అది ఎక్కువగా సాధ్యమైనంత ఫ్రూట్స్ అయితే సాధ్యమైనంత త్వరగా లైక్ మార్నింగ్ తినడానికి ట్రై చేయండి. యాక్టివ్గా బాడీ ఉంటుంది అప్పుడు. ఆ టైంలో ఫ్రూట్స్ యాక్టివ్గా ఉన్న టైంలో మీరు ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. ఆ తర్వాత సో మిగతా రోజులో అంటే బ్రేక్ఫాస్ట్ అనేది ఫ్రూట్స్ మీరు నేర్చుకున్నట్లయితే మధ్యాహ్నం లంచ్ కానీ, ఈవినింగ్ లైక్ డిన్నర్ కానీ, ఇవి కూడా మిగతా పదార్థాలు తీసుకోవడానికి ట్రై చేయండి. సో మార్నింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది, అది కూడా ఫ్రూట్ జ్యూస్ కాకుండా ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడానికి ట్రై చేయండి. వెజిటబుల్స్, ఎనీ గ్రీన్ వెజిటబుల్స్ దట్ ఈస్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ యువర్ డిన్నర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ యువర్ లంచ్. సో నెక్స్ట్ మోడరేట్. ఈట్ మోడరేట్. మోడరేట్ అంటే మితంగా తినండి అని, మితంగా తినడం అని. సో ఈ మితంగా తినే దాంట్లో ఏమేమి వస్తాయంటే పౌల్ట్రీ ఐటమ్స్, అంటే చికెన్, ఎగ్, పౌల్ట్రీ ఐటమ్. సో చికెన్ కానీ, ఎగ్ కానీ, దానికి సంబంధించిన ఏదైనా ఐటమ్ మీరు అంటే తందూరి చికెన్ కానీ, లేదంటే ఆమ్లెట్స్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పౌల్ట్రీ రిలేటెడ్ థింగ్ మోడరేట్. అంటే రోజుకి ఎన్ని కావాలో అన్ని తినండి. ఎగ్జాంపుల్, బాగా యాక్టివ్గా ఉన్న వ్యక్తి, మంచి పౌష్టికంగా ఉన్న వ్యక్తి రోజుకు 4 గుడ్లు తినొచ్చు. సో ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉన్న వ్యక్తి రోజుకు 2 తినొచ్చు. ఇలా రకరకాలుగా మీ లైక్ ఉంటాయి. సో కాబట్టి ఇది మితంగా తినండి అని, అంటే కంపల్సరీ తినాలి బట్ మితంగా తినాలని. సో ఎనీ నాన్ వెజ్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చికెన్ అనేది పౌల్ట్రీ ఐటెంలోకి వెళ్ళిపోయింది కాబట్టి మిగతా నాన్ వెజ్, రెడ్ మీట్, ఫిష్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. సో ప్రోటీన్ పదార్థం, ఏదైనా ప్రోటీన్ పదార్థం మోడరేట్గా తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి, మోడరేట్గా తీసుకోవాలి. అంటే నట్స్ అంటే తెలుసు కదా, ఆల్మండ్స్, క్యాషూ, వాల్నట్, ఇలా రకరకాల నట్స్ అన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు మన యొక్క ఆహార పదార్థాల్లో. ఎప్పుడైనా మీరు సలాడ్ లాగా తినాలనుకుంటున్నప్పుడు, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ సలాడ్ లాగా తినాలనుకుంటున్నప్పుడు నట్స్ కూడా అందులో వేయండి. సో ఆటోమేటిక్గా మీకు మంచి ప్రోటీన్ అనేది మీ యొక్క ఆరోగ్యంలో వచ్చి చేరుతుంది. సో ఈట్ లెస్ అంటే అది మన లైక్ 4 కేటగిరీస్ ఉంటే లాస్ట్ కేటగిరీ ఈట్ లెస్. ఈట్ లెస్ అంటే చాలా శాతం 0 అయినా పర్లేదు, ఓకే నేను తింటాను అంటే సరే కొంచెం తినవచ్చు. సో అదేంటంటే ఆయిల్ ఆర్ ఫ్రై ఐటమ్, ఆయిల్తో చేసిన ఫ్రై ఐటమ్. సో ఏదైనా సరే ఆయిల్ అంటే రిఫైన్డ్ అని కనపడితే దాన్ని తీసుకోవద్దు. లైక్ మీరు డైరెక్ట్గా వెళ్ళండి, గానుగ దగ్గరికి వెళ్ళండి, గానుగ దగ్గర అటువంటి తెప్పించుకోండి. గ్రౌండ్నట్ కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, లేకపోతే కొబ్బరి కావచ్చు, ఏదైనా నూనె డైరెక్ట్గా తీయించుకున్నది చాలా బెటర్. ఆ యొక్క నూనెను డైరెక్ట్గా తీసుకొచ్చిన దాన్ని మీరు ఫ్రై ఐటమ్ కాకుండా లైక్ దోశ మీద వేస్తాం చూసారు లైట్గా, అలాంటిది వేసుకొని అలా తయారు చేసే పదార్థం ఆ విధంగా మోడరేట్గా మనం యూజ్ చేసుకొని ఆ విధంగా లైక్ ఆయిల్ వేసుకోవడం ఉత్తమమైన పని. సో ఈ విధంగా ఆయిల్స్ తినడం అనేది మంచి పని. ఓకే, సో ఆయిల్స్ అనేది లెస్. సో ట్రై టు అవాయిడ్ కంప్లీట్లీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో ఎప్పుడైనా మీకు తినాలనిపిస్తే తందూరి, లైక్ గ్రిల్డ్ చికెన్ అలాంటివి తినొచ్చు, బాయిల్డ్ ఎగ్ తినొచ్చు, లేదా డీప్ ఫ్రై అయితే అవాయిడ్ చేయండి. లైక్ డీప్ ఫ్రైడ్ అంటే మీకు తెలుసు కదా, ఫ్రైస్ కావచ్చు, రకరకాల బోండాలు అవన్నీ డీప్ ఫ్రై, పూరి. సో తినాలి, కంపల్సరీ తినాలి, నాకు వేరే ఛాన్స్ లేదంటే ఈట్ లెస్. అందుకే మన యొక్క టాప్ ఆర్డర్లో ఈట్ మోస్ట్, ఈట్ మోర్, moderate and less can be avoided. It's better. Moderate, you should have
బట్ వెరీ లిటిల్ క్వాంటిటీ. క్యాషూ నట్స్ నేను తినాలంటే రోజు మొత్తం మీద మ్యాక్సిమం 6 నుంచి 8 మాత్రమే క్యాషూ నట్స్ నేను తినాలి. ఈట్ మోర్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్ ఈట్ గ్రీన్ వెజిటబుల్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్స్. ఈట్ మోస్ట్ ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఎనీ ఐటమ్ ఆర్ మిల్లెట్స్. సో ఈ విధంగా మనం మనం మన మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసినట్లయితే గైస్ ఖచ్చితంగా మనకి యాక్టివ్గా, బాడీ యాక్టివ్గా ఉండి చాలా మైండ్ ఫ్రెష్గా ఉండి హోల్ బాడీ అంటే టాప్ టు బాటమ్ హెయిర్ దగ్గర నుంచి కింద టోయ్ వరకు ఖచ్చితంగా అన్ని ఆర్గాన్స్కి మీరు పోగొట్టుకోకుండా నీట్గా హెల్తీగా ఉండాలంటే ఇలాంటి ఒక డైట్ని మీరు కంటిన్యూ చేయండి. ఇదే గైస్, నెక్స్ట్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.